లాస్ట్ వీక్ స్నో స్టార్మ్ వచ్చినప్పుడు మొత్తం ఐస్ రెయిన్ పడింది. అట్లీస్ట్ స్నో అన్నా ఉంటే ఫీల్ అయ్యే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం అని అనుకున్నా. కరెక్ట్ ఈ వీక్ మళ్ళీ స్నో పడింది. వీకెండ్ కదా, ఇంకా మార్నింగే లేట్గానే లేసామన్నమాట. అప్పటికి ఆద్విక్ లేసాడు. నేను లేచి స్నో వచ్చిందని చూసే లోపల వాడు అవును ఆల్రెడీ స్నో పడిందమ్మా అంటే, సరే కిందికి వచ్చి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామని. ఎంతైనా స్నో వస్తే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. అది ఫస్ట్ స్నోకి, ఈ ఇయర్ ఫస్ట్ స్నో. సుధీర్ లేస్తే పంపిడు, అందుకని నేనే వచ్చేసాను. See guys, పళ్ళ నుంచి చూస్తున్నారు. నా తలపైన అంత పడింది, భలే ఉంది. స్నో 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 చాలా 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 చూడండి, మొత్తం స్నో పడుతుంది. అయి నా పైన అంతా పడుతుంది. బాగుంది. ఫుల్ పిచ్చగాలింది. అమ్మో, పైనుంచి ఇట్లా పడుతుంది. గాలి ఎక్కువ ఉంది. ఇంకా చాలా, నేను లోపల పోతా. It looks like soft. Can I go to that Vidita Bishop's place? I wanted to go a bit. చూడండి, చేతులు ఇందాక పట్టుకున్నందుకు ఫ్రీజ్ అవుతుంది. ఇందాక ఇట్లా కింద చూపించాల్సిండే, ఎట్లా నడుస్తుంటే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అసలు భలే ఉంది. ఇట్లా రవ్వలు రవ్వలు ఉంది స్నో. రౌండ్ రౌండ్ స్మాల్ 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 బాల్స్. అసలు భలే ఉంది. ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన పిల్లల్ని. కొంచెం పడుతుంది కదా, ఇంకా కొంచెం పడిన తర్వాత తిరిలేస్తే తిడతాడు కావచ్చు. ఇప్పుడే లేచిన కిందకి పోయినా, వాళ్ళతో మాట్లాడుకుంటుంటే మా పిన్ని అడిగింది, మీకు ఈ స్నో ఉందంట కదా చిన్ని, స్నో తగ్గిందా అని. అవును ఈరోజు స్నో ఉంది కదా అని లేపేసిన. వీకెండ్ స్నో, వీకెండ్ స్నో. నేను ఫస్ట్ మిల్క్ తాగేంత వరకు అవన్నీ తీయద్దని చెప్పినా కదా. తీసుకో, దాని కింద ఏమైనా పడినాయేమో. వీడు యాక్చువల్గా ఇంత తొందర లేసిందే ఈ లెగోస్ ఆడుకోవడానికి. ఎంతైనా కొత్త టాయ్ కదా, ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మనమైనా అంతేగా, చిన్నప్పుడు కొత్త టాయ్ కానీ ఏదైనా కొత్త డ్రెస్ కానీ అయితే రేపు వేసుకోవచ్చు అని అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుండే నాకు బాగా. సో వాడు దానికోసమే పనుకుంటాడు. నైట్ చెప్తాడనమాట, నేను పొద్దున్నే లేసి ఆడుకుంటా అని. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. మేము బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసిన తర్వాత ఇంకా ఫుల్ పడుతుంది అనమాట. అప్పటికి స్నో అండ్ విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎవ్వరు లేనట్టున్నారు. మామూలుగా అయితే ఇప్పటికీ బయటికి వస్తారనమాట స్నో పడితే. లాస్ట్ టైం అట్లనే ఎంజాయ్ చేసాం. ఇక్కడ స్వాతి వాళ్ళు మా బెడ్రూమ్ విండో నుంచి కనిపిస్తుంది అనమాట. వాళ్ళు బయటికి వచ్చారు. ఇంకా అప్పటికి చాలా గాలి ఉంది. సో మేమైతే ఇంకా లంచ్ కూడా చేసేసాం. లంచ్ టైం కూడా అయింది. వీడు మొత్తం పిల్లలకి సెట్ చేసాను అనమాట. ఒక 10 minutes ఇస్తా, బయటకు వెళ్ళి ఆడుకోండి అని. యాక్చువల్గా సుధీర్ అయితే వద్దు అనే అన్నాడు. ఆద్విక్ ఇంకా కొంచెం కోల్డ్ ఉందన్నమాట. మేము రీసెంట్గానే కదా ఫ్లూ నుంచి రికవరీ అవుతున్నది. మొత్తం రికవరీ కూడా అవ్వలేదు. ఇంకా కొంచెం అప్పుడప్పుడు తలనోయడం, కొంచెం ఎనర్జీ లేకపోవడం అట్లా అనిపిస్తుంది. అండ్ ఆద్విక్కి కూడా కొంచెం కోల్డ్ ఉంది కదా. జస్ట్ 10 minutes. పాపం అప్పటి నుంచి విండో వైపు చూస్తూనే ఉన్నారనమాట. ఎప్పుడన్నా వెళ్ళాలి అని. అది ఉంటుంది కదా, ఇంకా అందుకే ఒక 10 minutes ఆడుకోండి అని. బాగానే జాకెట్స్ వేసా, కానీ చేతికి గ్లోవ్స్ లేవన్నమాట. వీడు చిన్నగా ఉన్నప్పుడు గ్లోవ్స్ అవి పట్టకపోతే మేము డొనేట్ చేసేసాము ఆల్రెడీ. ఆ ప్లేస్లో ఉంటే ఎవ్రీ టైమ్ పడుతుంది కాబట్టి కొనుక్కొని పెట్టుకుంటాం. ఇక్కడ ఇయర్లీ వన్స్ ఒక్కసారి పడుతుంది, దానికి ఆ గ్లోవ్స్ ఎందుకు కొనుక్కుంటాం. అవి కూడా లేవు. అండ్ నావి కూడా ఒకటి ఎక్కడో పోయింది, ఒకటి రీసెంట్గానే డొనేట్ చేసామన్నమాట.
తనకు కూడా పాపం చాహ్నాకి ఒక చేతికే ఉంది, ఇంకొకటి పాకెట్లో పెట్టుకుంది. ఎంత పెట్టుకున్నా కానీ బయట చలికి చేతులు ఫింగర్స్ మంట పుడతాయి అన్నమాట. కష్టం అది స్నో అట్లా టచ్ చేయొద్దు, ఫ్రాస్ట్ బైట్ అయితే కష్టం కదా అని. సో అందుకే ఏం టచ్ చేద్దామో ఒక చేత్తోని ఏదన్నా ఆ గ్లో కొంచెం అది కూడా తడి అయిపోతుంది కొంతసేపు తర్వాత, ఎంతైనా వాటరే కదా. అందుకు కొంచెం సేపే ఆడుకోండి అన్న. పాపం వాళ్ళు కూడా ఏమనలేదు, ఓకే అన్నారు. నా చేతులకి కూడా ఏం లేవు, నేను మళ్ళీ కెమెరా పట్టుకొని తిరుగుతున్నా, నా చెయ్యి మండుతుంది, అసలు పెయిన్ వస్తుంది. ఒకటి పాకెట్లో పెట్టుకొని ఒకటి పట్టుకొని మళ్ళీ తీసి ఇంకొకటి అట్లా చేసుకుంటూ వీడియో తీసాను నేను కూడా. నువ్వు అక్క కొట్టు, కొంచెం దూరం పో. వాడికి పాపం సాకర్ ఆడుతుంటే కూడా ప్యాంట్ లోపలికి స్నో పోతుంది, మళ్ళీ దానికి చల్లగా అయిపోతుంది కదా, అందుకు మళ్ళీ అయితే స్టాప్ చేశారనమాట ఇంకా గేమ్. You can gather that snow and make a snowman, small snowman. Small. Yeah, should gather వేసుకొని. Be careful, there's no ice over here. Oh, okay. Black ice. కొట్టు. అది తీసుకొచ్చి చూడు దాని పైన ఉన్నదంతా, అది చెయ్యి స్నోమ్యాన్. అంతే అంతే, అది ఫిక్స్ అయిపోయింది కదా, దాన్ని తీయద్దు. తీసుకొని వస్తుంది అక్క. ఒకటే ఉంది అక్క దగ్గర గ్లోవ్, నా దగ్గర చేతిలో ఏం లేదు. This is round 2. అంతే, నువ్వు అట్లా కాదు, ఇట్లా పైకేసి దాన్ని ఇట్లా కొట్టాలిరా. ఏ ఇచ్చుడు ఇచ్చుడు, అబ్బో ఇచ్చుడు, ఇట్లా నా సైడ్ చూసి చేయండి. ఏ ఓకే ఓకే చెయ్యి అట్లా. సరే ఓకే, ఇంకా చాలు. వన్ లాస్ట్, ఇంకా పో. చేతులు ఫ్రీ అవుతున్నాయి నాన్న. Make a mini. కమాన్. This is like make a big mountain. I'll throw this on the face. No, I want to make a mini snowman and I kind of want. అయిందా? One sec. A big one. ఓకే. ఓ మై గాడ్. పిల్లలతో స్నో టైం అయిపోయింది, లోపలికి తీసుకొని వచ్చా. కొంచెం ఇంట్లో అంతా స్నో పడింది అనమాట, షూస్ అట్లే వచ్చాం కాబట్టి నా ఫింగర్స్ అయితే మండుతున్నాయి. సో ఇప్పుడు పిల్లలది అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు మాది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ స్నో కొంచెం ఓవర్ యాక్షన్ చేద్దామని మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్తున్నా. విండ్ అయితే లేదు, ఈ చలికి ఎట్లా ఫోటోషూట్ చేస్తామో తెలియదు, కానీ విల్ హ్యావ్ సమ్ ఫన్. సో ఫన్ మీరు కూడా చూసేయండి. నేను బ్యాగ్స్ పట్టుకొని రెడీ ఉన్నా. ఉషా వచ్చేసింది ఆల్రెడీ, స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తా. విండ్ చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి 3:30 తర్వాత ప్లాన్ చేసాము. అయినా కూడా తర్వాత విండ్ వచ్చింది. అనుకున్నవన్నీ చేయలేకపోయాం, కానీ కొన్ని చేసాము, అవన్నీ క్లిప్స్ ఇంక్లూడ్ చేస్తున్నా. కొంచెం ముందు జరగండి, నేను పడాలి కదా. పరిగెత్తే వయ్యారి ది టచ్. ఇప్పటిదాకా చేతులు అసలు ఏం చేస్తున్నాయో ఏమో తెలియలేదు. ఇక్కడ బాగున్నాయి సారీస్, యా చలిలో మాత్రం ఆగలేకపోయినాం. వీడియోలు తీసుకోవడం అవన్నీ అయిపోయింది. బాగా చలిగా ఉంది. మా కాటన్ శారీస్
మాకు చాలా సపోర్ట్ చేశాయి. ఎక్కడ సపోర్ట్? గాలికి మంచిగా పిచ్చి పిచ్చిగా ఊగుకుంటూ అట్లా. నా ఫొటోస్ ఎవరు మంచి తీయలేదు, అది వేరే విషయం అనుకోండి. చల్లగా ఉన్నాయి, చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి. బాగున్నాయా? నా కమ్మలు బాగున్నాయి కదా. ఎవరు అవి? ప్రవీణ్ అవి. నా చీర వేసుకున్నందుకు కమ్మలు తీసుకున్నా నేను. నా సారీ బాగుందా? ఇవన్నీ మల్ కాటన్ శారీస్. యా, సమ్మర్ క్లాత్ చాలా బాగుంది. సమ్మర్ ఫ్రెండ్లీ కానీ స్నోకి బాగుంటాయి అనుకో ఫొటోస్కి, కానీ గాలి లేకపోతే బాగుంటాయి కదా. యా, దిమ్మ తిరిగింది. అసలు ఎవ్వరికి ఏం కాకుండా ప్రశాంతంగా ఉండాలి. నెక్స్ట్ చేతులు ఇప్పుడు బెటరే కొంచెం. నావి కూడా వైట్ టాజిల్స్. నైస్ కదా. యా, ఓకే గాయ్స్, బాయ్. బాయ్ బాయ్. పడుతుండే నేను జారి, ఇగో తాతక్క వాళ్ళ ఇల్లు, మా ఇల్లు అక్కడ ఉంది. ఐస్ ఫామ్ అయింది యాక్చువల్లీ. చూడండి గాయ్స్, విండ్ లేకపోతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఎంత విండ్ ఉందో. ఒక పక్క చేతిలో స్టాండ్ జారుతున్నా. ఓ మై గాడ్. బాయ్ మా, జాగ్రత్త, స్కిడ్ అవుతున్నాం. ఐస్ ఫామ్ అయింది. స్లోగా సాన్వి, కింద పడతావు. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. కమ్మలు మాత్రం పెట్టుకొని వచ్చా, బాగున్నాయని. వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారా? ఓ మై గాడ్. అబ్బో, చేయి పట్టుకోవడానికి నొప్పి అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. ఓపెన్ 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 ఓపెన్. తీసుకో, ఇది స్టాండ్ వేసుకో, పడబెట్టు. ఇది కూడా, ఇది పెట్టుకోవాలి. లేదు, ఇంకేం పోయేది నా ముఖం. మూవీస్లో హీరోయిన్స్ ఇట్లా షిఫాన్ శారీస్ వేసుకొని స్నో ప్లేస్లో డ్యాన్సులు కానీ అవన్నీ చూసినప్పుడు అబ్బా ఎంత బాగుందో అని అనుకుంటాం. కానీ ఇన్ రియాలిటీ అసలు చాలా కష్టం ఆ ప్లేస్లో అట్లా ఉండి ఫొటోస్. మాకైతే సినిమానే కనిపించింది. 3 hours టైం పట్టింది జస్ట్ కొన్ని ఫొటోస్కి. అసలు చేతులు మంటలు పుట్టి అమ్మో చాలానే కష్టం అనిపించింది. అండ్ మా ఫొటోస్ ఎట్లున్నాయో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.